ఇక్కడైతే మా కష్టార్జితంతో మేము ఈరోజు ఆ రోజుల్లో ఈ భూమిని మేము తీసుకున్నాము. వాళ్ళ దగ్గర ఏం దోచుకుంది కాదు, రాజకీయంగా పెరుక్కుంది కాదండి. మా డబ్బులతో కష్టాలతో మేము ఆ రోజు వడ్డీలు తెచ్చుకొని కష్టాలతో అన్నీ తీసుకున్న వాళ్ళం మేము. ఈరోజు అట్లాంటి వాళ్ళు మా మీద పడి ఈరోజు గద్దల్లాగా ఈరోజు వైసీపీ ఎవరైతే ఉన్నారో పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని ఆయన చరిత్రని, ఆయన లేఅవుట్లని మీరు కానీ పరిశీలిస్తే ఆయన చరిత్ర ఏందనేది అర్థమవుతుంది. నిన్నే రిలీజ్ చేశారండి. ఏదైతే రిజిస్ట్రేషన్లో ఆపమని చెప్పి రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయమని చెప్పారో మొట్టమొదటి పేరు ఈ పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డిదే. ఇట్లాంటి ల్యాండ్ మాఫియా, ల్యాండ్ అరాచకుడిని మీరు చర్యలు తీసుకుంటారని, అతను మమ్మల్ని కాపాడుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైతే అగ్రిమెంట్ చేసి వెళ్ళారో ఆమె చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే భాగస్తులు దీంట్లో ఉన్నారో అందరూ భాగస్తుని తీసుకోకుండా ఒకరిని ఇద్దరిని తీసుకొని వాళ్ళు తెలియకుండా, మిగతా వాళ్ళకి తెలియకుండా ఇక్కడ లోకల్గా ఒక ఇద్దరు ఉంటే దాంట్లో భాగస్తులు ఉంటే ఆ డాక్యుమెంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు. వాళ్ళని రిజిస్టర్ చేయమంటే వాళ్ళు ఒకటే చెప్పారు. ఆ రోజు మేము అమ్మేస్తున్నాం పొలాన్ని, ఫలానా వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తున్నాం, ఫలానా వాళ్ళకి 5 ఎకరాలు అమ్మేస్తున్నాము, మళ్ళీ మేము సంతకాలు చేస్తే రేపు మేము కోర్టులో ఇరుక్కోవాల్సి వస్తుంది, అందువల్ల మేము సంతకాలు పెట్టమని చెప్పి వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇక్కడ డ్రాప్ అయిపోయారు. మిగతా వాళ్ళని ఒకరిని ఇద్దరిని కలిపి వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసుకొని ఇల్లీగల్గా విధంగా అమ్ముకుంటా పోతున్నారండి.